హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సరిత మోడర్న్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో మోడల్ హ్యాండ్స్ డిజైన్ అండి పఫ్ స్లీవ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఇక్కడ నేను హ్యాండ్స్ మోడల్ వచ్చేసి ఒకప్పుడు బాగా ట్రెండింగ్‌లో ఉండింది కదండి, పుష్ప స్లీవ్స్ లేదా కొమిడీ స్లీవ్స్. సో ఆ హ్యాండ్స్ కట్ చేయబోతున్నాను ఈ బ్లౌజ్కి. ఇక్కడ నేను హ్యాండ్ లెంత్ తీసుకుంటున్నాను. ఫస్ట్ ఇక్కడ హ్యాండ్ లెంత్ ఎంత 9 ఇంచెస్. సో 9 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ లెంత్ మార్కింగ్ చేసుకున్నాక కింది వైపు హ్యాండ్ డౌన్లో ఫస్ట్ 2 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఈ 2 ఇంచెస్ తర్వాత హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. సో ఇక్కడ నేను హ్యాండ్ లూజ్ 6 ఇంచెస్ ప్లస్ ఎక్స్ట్రా ఒక 2 ఇంచెస్ స్టిచ్చింగ్ మార్జిన్ కోసమని మార్కింగ్ చేసుకున్నాను. నెక్స్ట్ హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకుందామండి. ఇక్కడ చివరి సైడు ఇక్కడ హ్యాండ్కి డౌన్ ఎంత నేను 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను. సో ఈ 3 ఇంచెస్ దగ్గర రఫ్గా ఒక లైన్ అనేది మార్కింగ్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఈ హ్యాండ్కి మనకు కావాల్సినటువంటి ఇంకొక మెజర్మెంట్ ఏంటంటే ఆర్మ్ హోల్ లూజు. సో ఈ బ్లౌజ్కి ఆర్మ్ హోల్ లూజు 17 ఇంచెస్, అంటే అందులో సగం 8 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి అంటే షోల్డర్ దగ్గర స్ట్రైట్గా 1.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి డౌన్కి రౌండ్గా షేప్ అనేది తీసుకోవాలి. ఈ షోల్డర్ దగ్గర స్ట్రైట్గా ఎందుకు మార్కింగ్ చేసుకుంటామంటే ఇక్కడ బ్లౌజ్ మనకి హ్యాండ్ కూర్చోవాలన్నమాట. పైనుంచి రౌండ్ తీసామనుకోండి ఇక్కడ కొంచెం ఉబ్బెత్తుగా లేసినట్లు అనిపిస్తుంది. సో అలా లేకుండా ఫ్లాట్గా రావాలి భుజము అన్నప్పుడు ఈ విధంగా తీసుకోవాలన్నమాట. ఇక్కడ హ్యాండ్కి రౌండ్గా డౌన్కి ఏ విధంగా డ్రా చేసుకోవాలనేది బిగినర్స్కి ఒక టిప్ చెప్తాను చూడండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర 1.5 ఇంచెస్ ఉంది కదా, ఈ కింది వైపుకి మనకి హ్యాండ్ లూజ్ తీసుకున్నాం కదండి. సో షోల్డర్ దగ్గర 1.5 నుంచి ఈ కింది వైపు హ్యాండ్ లూజ్కి సెంటర్లో ఫస్ట్ ఒక లైన్ మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ నేను వీడియోలో చూపించుతున్నాను చూడండి, పైన మనకి రౌండ్ తీసేటప్పుడు షోల్డర్ నుంచి పై వైపుకి అనమాట. ఇక్కడికి సెంటర్ నుంచి నెక్స్ట్కి వచ్చేసరికి డౌన్కి రావాలి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే ఒక ఎస్ లాగా కర్వ్ తీసుకుంటారనమాట. సో ఈ విధంగా మీరు కనుక హ్యాండ్ రౌండ్ కట్ చేసుకున్నారంటే హ్యాండ్ షేప్ కూడా చాలా బాగా వస్తుందండి. సో చెప్పాను కదండి, ఇది నేను పుష్ప స్లీవ్స్ అనమాట. సో పఫ్ కోసం పైన 3 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను. ఒకటండి ఇక్కడ నాకు క్లాత్ తక్కువ ఉంది కాబట్టి పైన పఫ్కి నేను 3 ఇంచెస్ తీసుకున్నాను. సో మీకు క్లాత్ ఉందంటే 5 ఇంచెస్ 7 ఇంచెస్ ఎంత తీసుకుంటే పఫ్ అంతా ఎక్కువ వస్తుంది అనమాట. ఇప్పుడు పైన కూడా ఒక 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి మనం ఇందాక హ్యాండ్ రౌండ్ తీసాం కదా, అందులోకి కలిసిపోయేటట్లుగా డ్రా చేసుకోవాలి. సో ఇదే అండి పుష్ప స్లీవ్స్ లేదా కొమిడీ స్లీవ్స్ కటింగ్. నెక్స్ట్ బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు ఈ హ్యాండ్స్ ఏ విధంగా స్టిచ్ చేయాలనో మీకు చూపిస్తాను. నెక్స్ట్ హ్యాండ్కి డౌన్ సైడ్ కింద 2 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకున్నాం కదండి. సో అక్కడి నుంచి పై వైపుకి 5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. పుష్ప స్లీవ్స్ స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఈ లైను మెయిన్ ఇంపార్టెంట్ అండి. సో ఇప్పుడు కటింగ్ చూసారు కదండి, నెక్స్ట్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో చూద్దాము. ఫస్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ స్లీవ్స్కి ఈ చివరి వైపు స్టిచ్ చేసేసుకోవాలండి. ఇక్కడ మీరు స్టిచ్ చేసుకునేటప్పుడు కొంచెం లూజ్ స్టిచ్ వేసుకోండి. నెక్స్ట్ మనం హెమ్ చేసుకునేప్పుడు ఆ స్టిచ్ అనేది రిమూవ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఈ హ్యాండ్కి స్టార్టింగ్ వైపు నుంచి 2 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. ఈ 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి పై వైపుకి 5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ 5 ఇంచెస్ అనేది మనకి బఫ్ అనేది ఎంత హైట్కి రావాలనే దానికోసం ఈ 5 ఇంచెస్ తీసుకుంటున్నానండి. మీకు ఒకవేళ బఫ్ అనేది ఈ డౌన్కి పడినట్లు లేకుండా ఇంకా స్టిఫ్గా పైకి ఉండాలి అంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అయినా తీసుకోండి. లేదు బఫ్ మాకు అంత పైకి అవసరం లేదు, ఇంకా కిందికి రావాలి, వెడల్పుగా కనిపించాలి అనుకున్నప్పుడు మీరు 3 ఇంచెస్ అట్లా తీసుకున్నా సరిపోతుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఈ 5 ఇంచెస్ వరకు కింది నుంచి పై వైపుకి ఒక స్టిచ్ వేసుకోవాలండి. మళ్ళీ దాని కింద సేమ్ డబుల్ స్టిచ్ అనేది స్టిచ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఫస్ట్ స్టార్టింగ్ 2 ఇంచెస్ స్టిచ్ చేసేసుకున్నాం కదా, ఆ 2 ఇంచెస్ని ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా సెంటర్కు ఫోల్డ్ చేసేసి కరెక్ట్ మనకి సెంటర్ పాయింట్ ఎక్కడ వస్తుందో అక్కడికి ఎడ్జ్న చివరి వైపున స్టిచ్ చేసేసుకోవాలి. తర్వాత ఈ హ్యాండ్ని టర్న్ చేసేసుకోండి. ఇక్కడ మనకి పఫ్ స్టార్టింగ్ స్టిచ్ చేసుకోవడానికని మనం కటింగ్లో చేసుకునేటప్పుడే మార్కింగ్ వేసుకుంటాం కదా, అక్కడి నుంచి సెంటర్ వైపుకి చిన్న చిన్న కుచ్చులు పెట్టుకుంటూ కుట్టుకోవాలండి. ఇక్కడ ఇంకొకటి మీరు గమనించాలండి, ఇక్కడ కుచ్చులు పెట్టుకునేటప్పుడు
స్టార్టింగ్ నుంచి సెంటర్కి ఫస్ట్ పెట్టే ప్లీట్స్ మన వైపుకు ఉండాలన్నమాట. మీరు ఇప్పుడు సెంటర్కి వచ్చిన తర్వాత నెక్స్ట్ కుట్టబోయే ప్లీట్ వచ్చేసి ఆపోజిట్ ఉండాలన్నమాట. అంటే హ్యాండ్కి సగం ప్లీట్స్ మన వైపు ఉంటే ఇంకొక సగం ప్లీట్స్ వచ్చేసి అటువైపు ఉండేలాగా సర్దుకుంటూ ఈ కుచ్చులు అనేది పెట్టుకోవాలి. స్మాల్ రిక్వెస్ట్ అండి, ఎవరైనా మొదటిసారి ఈ ఛానల్ని విజిట్ చేసినట్లయితే సరిత మోడర్న్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. సో దీనివల్ల మన ఛానల్ నోటిఫికేషన్స్ మీకు ఎప్పటికప్పుడు రీచ్ అవుతూ ఉంటాయండి. ప్లేట్స్ మొత్తం స్టిచ్ చేసేసాను కదా, ఇప్పుడు చూసారంటే మీకు ఈ ఫినిషింగ్ అనేది లుక్ ఎంత బాగా వస్తుందో. ఇక్కడ సెంటర్లో మాత్రమే కుచ్చు కనిపిస్తుందండి, ఇక్కడ హ్యాండ్ అంతా మనకి ఫ్లాట్గా ఉన్నట్లే ఉంటుంది. సో ఇక్కడ నేను రెండవ స్లీవ్ కూడా స్టిచ్ చేసేసాను చూడండి. ఇటువంటి హ్యాండ్స్ మీరు బోట్ నెక్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు అండి, రౌండ్ నెక్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. శారీ బ్లౌజ్కి కానీ లేదా కుర్తీ స్లీవ్స్గా కానీ స్టిచ్ చేసేసుకున్నారంటే చాలా బాగుంటుంది. ఇక్కడ మెయిన్ ప్లీట్స్ అన్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి హ్యాండ్ని రివర్స్ చేసుకోండి. ఇక్కడ మనకి స్టార్టింగ్లో 2 పాయింట్స్ స్టిచ్ చేసేసుకొని దాని సెంటర్కి చివరిలో కుట్టుకున్నాం కదా, దాన్ని ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా కుచ్చు లేకుండా ఫ్లాట్గా సర్దుకొని దాని మీద ఒక చిన్న కుట్టు అనేది రఫ్ చేసుకోండి. అంతే అండి, చాలా ఈజీగా ఒక డిఫరెంట్ పఫ్ స్లీవ్స్ అండి, పుష్ప స్లీవ్స్ అనుకోండి లేదా శ్రీవల్లి స్లీవ్స్ అనుకోండి, ఎంత ఈజీగా స్టిచెస్ చేసుకోవచ్చో చూసారు కదండి. హ్యాండ్స్ రెండు కూడా రెడీ చేసుకున్న తర్వాత ఈ హ్యాండ్స్కి లైట్గా ఆర్మ్ హోల్ డీప్ అనేది తీసుకోవాలి. సో మీరు ఎప్పుడైనా సరే అండి ఇలాంటి పఫ్ హ్యాండ్స్ లేదా కుచ్చు హ్యాండ్స్ పెట్టి స్టిచ్ చేసేసుకునేటప్పుడు ఆర్మ్ హోల్ డీప్ అనేది ఒకేసారి బ్లౌజు హ్యాండ్స్ కటింగ్ అప్పుడు అస్సలు తీయకండి. మీరు పఫ్ అంతా స్టిచ్ చేసుకున్న తర్వాత ఆర్మ్ హోల్ డీప్ అనేది తీసుకోవాలి. అదేవిధంగా హ్యాండ్స్ని ఎప్పుడైనా సరే మీరు బ్లౌజ్కి అటాచ్ చేసుకునేటప్పుడు సెంటర్ నుంచి స్టార్ట్ చేసుకునేసి స్టిచ్ చేసుకోండి. కొందరు ఏం చేస్తుంటారంటే పిన్నులు పెట్టేసుకొని ఒకేసారి ఆ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్ వరకు స్టిచ్ చేసుకుంటారు కదా. సో అలా స్టిచ్ చేసుకుంటే ఇప్పుడు ఏమవుతుందంటే బిగినర్స్కి అయితే చాలా కొద్దిగా టఫ్గానే కన్ఫ్యూజన్గా ఉంటుంది, కొంచెం అటువైపు ఇటువైపు క్లాత్ మిగులుతుంది అనమాట. సో అలాంటి ప్రాబ్లం లేకుండా మీరు ఎప్పుడైనా సరే హ్యాండ్ని సెంటర్ నుంచి స్టిచ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ మన బ్లౌజ్ యొక్క మెజర్మెంట్స్ తీసుకొని హ్యాండ్స్కి నుంచి కింద వెస్ట్ వరకు కూడా సైడ్ జాయింట్ అనేది చేసేసుకోవాలండి. ఈ బ్లౌజ్కి రెండు వైపులా కూడా హ్యాండ్స్ అటాచ్ చేసేసుకున్న తర్వాత ఒక్కసారి మీరు హ్యాండ్ని టర్న్ చేసి చూడండి. ఇక్కడ మీకు మీరు సెల్ఫ్ చెక్ చేసుకోవచ్చు అండి. హ్యాండ్ జాయిన్ చేసుకునేటప్పుడు ఇక్కడ మనకి చంక దగ్గర కరెక్ట్గా ప్లస్ గుర్తు వచ్చిందంటే మీరు స్లీవ్ స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా చేసుకున్నారని అనమాట. ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు.